ప్రవక్త మొహమ్మద్ సల్లం గారితో యుద్ధానికి సిద్ధం కండి అని అల్లా చెప్తూ ఉన్నారు. వడ్డీ మహాపాపంగా చెప్పడం జరిగింది. మరియు లంచం ఇవ్వకండి, తీసుకోకండి, తినకండి అని లంచం గురించి అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. మరియు ఏదైనా ఒక ప్రామిస్ చేస్తే ఆ యొక్క ప్రామిస్ చేసిన వాగ్దానాన్ని ఆ యొక్క ఉల్లంఘన చేయవద్దు అని చెప్తూ ఉన్నాడు. ఏదైనా మాట ఇస్తే ప్రామిస్ చేస్తే కనుక దాన్ని కట్టుబడి ఉండండి, దాన్ని నెరవేర్చండి అని చెప్తూ ఉన్నారు. మరియు నమ్మకాన్ని నిలబెట్టుకోండి అని కూడా చెప్తూ ఉన్నారు. మరియు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, సత్యాన్ని అసత్యంతో కలపకండి అని చెప్తూ ఉన్నారు. మంచిని చెడుతోటి, చెడును మంచితోటి, హరాంని హలాల్తోటి, హలాల్ని హరాంతోటి కలపకండి అని చెప్తూ ఉన్నారు. ఇక ప్రజల మధ్య న్యాయంగా తీర్పు చెప్పండి అని అల్లా చెప్తూ ఉన్నారు. వారు మన ఇంటి వారైనా సరే, పొరుగువారైనా సరే, వారు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా సరే న్యాయం వైపే నిలబడాలి, న్యాయమే చేయాలి, న్యాయం కోసమే కట్టుబడి ఉండాలి, న్యాయాన్ని నిలబెట్టండి అని అల్లా చెప్తూ ఉన్నారు. మరియు సత్యాన్ని అసత్యంతో కలపకండి, ప్రజల మధ్య న్యాయంగా తీర్పు చెప్పండి, న్యాయం కోసం దృఢంగా నిలబడండి అని కూడా అల్లా చెప్తూ ఉన్నారు. న్యాయం కోసం ఎటువైపు అయితే న్యాయం ఉందో అటువైపే సాక్ష్యం చెప్పాలి, మరియు నిజాన్ని ఒప్పుకోవాలి, నిజం వైపే మనం యొక్క సపోర్ట్ అనేది ఉండాలని మరి అల్లా చెప్తూ ఉన్నారు. ఇక చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తిని అతని కుటుంబ సభ్యులకి ఇచ్చేయాలి. చనిపోయిన వారి యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తినేయడం కోసం చూడకూడదు. వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరున్నారో వారికి ఇచ్చేయాలి. స్త్రీలకు కూడా వారసత్వ హక్కు ఉందని గుర్తుపెట్టుకోవాలి. వారి యొక్క ఆస్తిని కూడా వారికి ఇచ్చేయాలి. అనాథల యొక్క ఆస్తిని మింగేయకూడదు. అనాథల గురించి అల్లా సుబ్హానహు వ తఆలా చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు ఖురాన్లో. అనాథలని చాలా ఆదుకోవాలి. కనీసం వారి నెత్తి మీద చేయి పెట్టైనా సరే వారికి సపోర్ట్ చేయాలి. మరియు వారి యొక్క ఆస్తిపాస్తుల జోలికి మనం వెళ్ళకూడదు, ఇంకా కాపాడాలి. లేదా వారిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి వారి యొక్క ఆస్తిపాస్తులు వారికి ఇవ్వాలి. అంతేగాని వారి యొక్క ఆస్తిపాస్తుల జోలికి మనల్ని వెళ్ళొద్దని చెప్తూ ఉన్నారు. అనాథలను రక్షించండి అని అల్లా చెప్తూ ఉన్నారు. మరియు ఒకరి సంపదను మరొకరు అన్యాయంగా తినకండి. ఒకరి సంపాదనని వేరొకరు అన్యాయంగా తినకండి అని చెప్తూ ఉన్నారు. వేరే వాళ్ళు సంపాదించిన దానిని మనం దొంగతనంగా వారి యొక్క భూమి అయినా వస్తువులైనా ఇంకా ఏదైనా సరే అన్యాయంగా వేరే వారి యొక్క సంపదను మీరు అన్యాయం చేయకండి, దాన్ని మీరు తీసుకోకండి అని చెప్తూ ఉన్నారు. ఇక ప్రజల మధ్య రాజీకి ప్రయత్నించండి. ఎవరైనా కొట్టుకున్నా, గొడవ పడ్డా, విడిపోతూ ఉంటే మీరు రాజీ కుదర్చండి, వారిని కలపండి. వారిని తెగతెంపులు చేసే ప్రయత్నం చేయకండి.